పడిపోవుట అసాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. చెప్తామందరూ ఓ సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాకారము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే ప్రార్థనయే ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాకారము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. చేతులు పైకెత్తి ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాకారము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. 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 నిన్ను ప్రార్థించకుండా నేను బ్రతుకుట అసాధ్యం. నిన్ను వేడుకోకుండా నా ప్రభువా, నీ సన్నిధానంలో గడపకుండా, నీకు విలాపించకుండా, నీకు విన్నపము చేయకుండా నా జీవితం సాగదు దైవం. నీ వల్లనే నా పయనం, నీ ప్రార్థన వల్లనే నా పయనము. నీ ప్రార్థన నాకు విజయము తండ్రి. దుఃఖపడే సమయంలో నా ప్రభువా, నాయన కృంగిన సమయంలో లేవనెత్తువాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు తండ్రి. మహిమోన్నతుడు నీకు వందము తెలుసు. మహిమ గల దేవా నీకు వందనం. దేవా,
ఈ భారం నేను మోయలేకపోవచ్చు. ఈ యొక్క సంసారం అనే భారం నేను మోయలేకపోవచ్చు. ఈ లోకం అనే భారం నేను మోయలేకపోవచ్చు. ఈ భారం విడుదల కలుగు చేయము దేవాన్ని ప్రార్థిస్తాం. అయ్యా మార్పు కలుగు చేయి, మార్పు దయచేయి, నా కుటుంబంలో మార్పు దయచేయి, నా భర్తలో మార్పు దయచేయి, నా పిల్లల్లో మార్పు దయచేయి, నా భార్యలో మార్పు దయచేయి అని వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నా యవ్వన జీవితంలో మార్పు కలుగునుగాక, నా యొక్క వృద్ధాప్యంలో మార్పు కలుగునుగాక, నా జీవితం అంతా మారిపోవునుగాక. ప్రార్థించమన్నావు తండ్రి, ప్రార్థించే భాగ్యం నాకు దయచేయి ప్రభు. ప్రార్థించి పొందుకునే భాగ్యం దయచేయి నా ప్రభు. ప్రార్థనలో పొందుకోలేదంటూ ఏది ఉండదన్నావు అయ్యా. ప్రార్థనలో నా ప్రభు అపజయం ఉండదన్నావు తండ్రి. ప్రార్థించి పొందుకునే భాగ్యం పతిబడికి దయచేయి నా ప్రభు. పొందుకునే భాగ్యము దయచేయి నా ప్రభు. పతిబడి నిన్ను ప్రభు వెంబడించును గాక, నిన్ను ఆరాధించును గాక, నిన్ను స్తుతించును గాక, నిన్ను మయంపరచును గాక. అడిగినకు పతిబడికి దయచేసేందుకు వందమని చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించము తండ్రి, ఆశీర్వదించు నా ప్రభు. వారి వారి యొక్క అవసరాలు యేసునామములో తీర్చబడును గాక. నాయన ఎవరైతే నా ప్రభు కురుంగిన సమయంలో నా ప్రభు నాయన ప్రభు బాధపడుచున్న వాళ్ళు లేవనెత్తము తండ్రి. నైనా పేదరికంతో బాధపడుచున్న వారిని లేవనెత్తము తండ్రి. గృహము లేని వారికి గృహాలు దయచేయి, నిరుద్యోగములుగా ఉన్న వారికి ఉద్యోగములు దయచేయి, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు దయచేయి. సమస్తము నీ యందు సకలమై ఉన్నది తండ్రి. అడుగుడి మీకు ఇవ్వని అన్నావు, వెదుకుడి మీకు దొరుకుని అన్నావు, తట్టుడి తెరవని అన్నావు తండ్రి. ప్రార్థనతో అడుగుడే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయి నా ప్రభువా. నా తండ్రి కుటుంబంలో మార్పును కలుగు చేయి నా ప్రభు. ఎన్నో కుటుంబాలు దుఃఖముతో నిండిపోతున్నాయి దేవా. ఒక్కొక్కటి వింటుంటే నా ప్రభు హృదయం ఎంతో వేదనతో నా ప్రభు నిండిపోతుంది నా ప్రభు. కుటుంబాల్లో మార్పులు కలుగు చేయి, వ్యక్తుల్లో మార్పులు కలుగు చేయి, వ్యక్తిగత జీవితంలో మార్పులు కలుగు చేయి దేవ. ప్రతి ఒక్క కుటుంబ జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాం. ఒకరు ప్రార్థించడం ద్వారా నా ప్రభు వేరే వారికి నా ప్రభు విడుదల అన్నావు తండ్రి. మేము ప్రార్థిస్తుండగా మీ ప్రార్థించే ప్రతిదీ పొందుకునుగాక. యేసునామ ప్రతి కుమార్తె నా ప్రభు, ప్రతి కుమారుడు పొందుకునుగాక. వారు నా ప్రభు నీ సన్నిధానంలో ప్రార్థించి పొందుకునుగాక. మార్పు లేని వారుగా కాకుండా మార్పు చెందిన వారే నా ప్రభు ఉండునుగాక తండ్రి. నేనేమి చేయాలి దేవా, ఈ దినమని అడుగుతున్నాను తండ్రి. నీ కొరకు నేనేమి చేయాలని అడిగే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయి నా ప్రభు. నా తండ్రి నీ చిత్తానుసారముగా చేయనుగాక, నీకు సమయం ఇచ్చునుగాక నా ప్రభు, నీకు ప్రాధాన్యత ఇచ్చునుగాక నా ప్రభు, నిన్ను వెతుకునుగాక నా ప్రభు. అవి ప్రతి బిడ్డకి దయచేయి నా ప్రభు. నీ దాసుల్ని ఏడంతర ఆత్మతో నింపుము తండ్రి, పరిశుద్ధాత్మతో నింపు యేసయ్యా. నీ అగ్ని అభిషేకముతో నింపి నా ప్రభు. మాకు కావలసిన జీవాహారం మాకు దయచేయి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్యం ద్వారా మా హృదయాన్ని దర్శించము తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచము తండ్రి. నీ వాక్యముతో మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వారి ప్రతి బిడ్డకు నువ్వు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. దిక్కు లేని వారికి నీవే దిక్కు తండ్రి, నీవే దిక్కై ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డ నేను ఆశ్రయించును గాక. కొడు తన కింద తన పిల్లలు దాచు రీతిగా, తన రెక్కల కింద నా ప్రభు ఎటు రీతిగా దాచుకుంటుందో నా ప్రభు అటు రీతిగా నీ రెక్కల కింద దాచబడుగాక. నీ రొమ్మును ఆనుకుని విశ్రాంతి తీసుకునుగాక. సమస్త భారము నీ పైన మోపిన తండ్రి, నీ పైన మాత్రమే మోపి ముందుకు సాగిపోవునుగాక. ఈ లోకమైన పయనములో నా ప్రభువా నడుము కట్టుకుని తండ్రి సైనికుల వలె ముందుకు సాగిపోవునుగాక. అటువంటి కృపణ ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నాం. దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే ఎంతో ఒక దినం గడపడం ఎంతో అమూల్యమైంది. దేవుడు మనకిచ్చిన ప్రతి దినము అమూల్యమైందిగా భావిస్తూ టైం పోనీయక దాని కొరకు మనము టైం తీసుకొని దేవుని కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నిన్న పోయిన వారాన్ని మనము ధ్యానించిన అంశం మామూలుగానే మనం గుర్తు చేసుకుంటుంటాం. ఎవరికన్నా అది జ్ఞాపకం ఉన్న ఎడల దాన్ని ఒకసారి మనము గుర్తు చేసుకుందాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఏ వాక్యాన్ని మనం ధ్యానం చేశాం? మదర్స్ డే, ప్రత్యేకమైన దినం. హల్లెలూయా. సో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది మరి దేవుని యొక్క వాక్యము విన్నారు. మదర్స్ డే ఇంతకుముందు విన్నారు. చాలా సందర్భాల్లో ప్రతి సంవత్సరం మే 2వ వారాన్ని మదర్స్ డే మనం జరుపుకుంటుంటాం. సో మదర్ చాలా ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని మనము చూసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు కొంచెం
బాగా వేడి ఎక్కువ ఉంది కదా, మనం కూడా వేడిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా త్వరగా ముగించుకుందాం. అయితే మదర్స్ డే గురించి మనం ధ్యానం చేశాం. ప్రత్యేకమైన దినం మదర్ చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది ఆ యొక్క కుటుంబ జీవితంలో, తర్వాత సమాజ జీవితంలో, అలాగే ఆత్మీయ జీవితంలో, అలాగే దేవుని యొక్క సన్నిధిలో కూడా వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు అనే విషయాన్ని మనం ధ్యానం చేశాం. అవునా? దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో ఇది నాని మరి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకసారి సమూయేలు గ్రంథం తీద్దాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక్క నిమిషం. మొదటి సమూయేలు గ్రంథం మనం తీద్దాం. అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యాన్ని తీయండి. మొదటి సమూయేలు గ్రంథము ఇంతకుముందు మనం చూసాం. ఇంతకుముందు చాలాసార్లు సందర్భాల్లో ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయాన్ని మనము చూద్దాం. 17వ అధ్యాయము మరి 21 నుంచి 25 వరకు మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 21 నుంచి 25 వరకు. దావీదు తాను తెచ్చుకున్న వస్తువులను సామాగ్రిని కనిపెట్టువానికి వశం చేసి పరిగెత్తుకొని పోయి సైములలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలకగా దావీదు వినెను. దేనికి స్తోత్రం హల్లెలూయా. అయితే అతని మాట్లాడుతున్నాడు, ఆ మాటలు దావీదు విన్నాడు. 2 సైన్యాలు యుద్ధానికి సిద్ధమైన ఆ సైన్యం, ఈ సైన్యం, ఫిలిష్తీయుల సైన్యము, తర్వాత ఇజ్రాయేలు సైన్యము, వాళ్ళు పంక్తిలో కూడి యుద్ధానికి సిద్ధమైపోయారు. అయినప్పుడు అక్కడ ఫిలిష్తీయుడు అయినటువంటి ఆ యొక్క, మీకు తెలుసు ఆయన ఎవరైనా, గొలియాతు. ఏం పేరు ఆయన పేరు? గొలియాతును గురించి అందరికీ తెలుసు. ఇంచుమించుగా ప్రతి ఒక్కరికి, బిలీవర్ అయిన ప్రతి ఒక్కరికి గొలియాతును గురించి తెలుసు. కాబట్టి అక్కడ మాట్లాడుతున్న మాటలు విన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో ఆయన మాట్లాడుతున్నాడు, ఆ మాటలు విన్నాడు అనమాట ఈయన. అయితే అతను మాట్లాడుతున్నాడు, గొలియాతు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు పలకగా దావీదు వినను. ఇజ్రాయేలులందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా. దానికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్న అంశం, మనం చూడండి ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇజ్రాయేలులందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా. వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని చూడగానే వాళ్ళందరూ ఏమైనారంట? పారిపోతున్నారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో అంటే అంత బలశూరుడుగా, అంత శక్తివంతుడుగా ఆ గొలియాతు ఉన్నాడని సంగతి వాళ్ళు చూసి వాళ్ళు భయపడి పారిపోతున్నట్టు మనము చూస్తున్నాం. దీనికి స్తోత్రం హల్లెలూయా. సో అంతకుముందు ఆయన సవాల్ విస్తారన్నమాట. ఒకవేళ నన్ను జయిస్తే, 20వ వచనంలో దావీదు లేచిన తర్వాత అతన్ని మాట్లాడుతున్న మాటలు వింటుంటాడు. అక్కడ ఏమన్నాడంటే, జయము
జయమను అరుచున్నప్పుడు సాగుచుండిరి, యుద్ధానికి సాగుచున్నారు. అట్లా సాగుతున్నప్పుడు అక్కడ అతను అంటాడు అనమాట, వచ్చి ఇదిగో మీలో ఎవరన్నా నన్ను ఓడిస్తే, తర్వాత నన్ను ఓడిస్తే మీరు నాకు దాసులు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీరు దాసులు అన్నమాట. ఏమైంది, ఒక్క నిమిషం అమ్మా, అందరికీ అందుబాటులో ఉంటుంది, దాన్ని ఇట్లా రావడానికి అవకాశం ఉంటుంది, ఎవరికి కంగారు పడకండి. సో ఎవరైతే నన్ను గెలుస్తారో మేము అంతా, మా సైన్యం అంతా, మా దేశం అంతా మీకు దాసులం. హల్లెలూయా. అయితే మీరు ఓడిపోయడానికి ఎవరన్నా నన్ను జయించడానికి వచ్చి నాతో పోరాడి ఓడిపోతే మీరందరూ ఎవరైతారు, నాకు దాసులు అని చెప్పి, మాకు దాసులు అవుతారు అని చెప్పి ఆయన మాటలన్నీ మాటలు విన్నాడు అనమాట. అయితే ఈ సైన్యం అంతా కూడా ఈయన ఎందుకు వచ్చిండు అంటే ఆహారం ఇవ్వడానికి వచ్చిండు. ఎవరు వచ్చిండ్రు? ఆహారము, రొట్టెలు అందించడానికి, వాళ్ళ అన్నలకు రొట్టెలు అందించడానికి, వారిని సరి చేయడానికి వచ్చిండు అనమాట. అయితే ఆ సందర్భం వాళ్ళు అతన్ని చూడగానే పారిపోతున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసిన అంశాన్ని మనం గమనించాలి. అంటే మనం చూడండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా భయంకరమైన పరిస్థితి కలిగినప్పుడు మనము పారిపోతున్నామా లేకపోతే నిలబడతామా అనేది క్వశ్చన్. వెనుక స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సైన్యం ఉన్నది, ఆ సైన్యం అంతా కూడా పారిపోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళందరూ కూడా పారిపోవడానికి, అంటే వాళ్ళు భయపడిపోయినారు. యెష్షయి కుమారుడు దావీదు మాత్రము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహారం అందించడానికి వెళ్ళిండు. ఆయన ఒక దగ్గర ఆహారం పట్టుకున్న దగ్గరికి ఆయనకు అప్పచెప్పేసి వెంటనే వాళ్ళకి సైన్యంలోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. ఇట్లా చూస్తుంటే అతని క్వశ్చన్ మీద క్వశ్చన్ సాధిస్తున్నాడు. నన్ను జయిస్తే అలాగని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలా మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ దావీదు అంటాడు, అక్కడ మనం చూస్తే 25వ వచనం 26వ వచనంలో మనం ఈ మాట మనం చూస్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. 26వ వచనం, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుట ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నింద తొలగించి వానికి బహుమతి ఏమని నా యొద్ద నిలిచివారిని అడగగా, అతని ఇలా చేస్తే నేను అతన్ని చంపేస్తా, నాకేం బహుమతి అని చెప్పి అంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. రాజు ఏదైతే చెప్పిండో అవన్నీ కూడా అట్లా చేస్తే రాజ్యం ఇస్తాడు ఇలాగా అని చెప్పి మొత్తం అంతా కూడా ఉంటుంది అనమాట. అదంతా కూడా విని ఆ మాట ఈ మాట వాళ్ళ అన్నకు తెలిసిపోతే ఎందుకు వచ్చినావు నువ్వు వెళ్ళిపో అని చెప్పి వాళ్ళన్న అతన్ని మాట్లాడుతూ ఉంటాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాగా ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే పారిపోవడం అనేది మనం చూస్తున్నాం. గొల్యాతును చూడగానే అక్కడ మీరు మాట మనం చూస్తాం. 24వ వచనంలో ఇజ్రాయేలులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి, ఏం పడినట, మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా అనే మాట మనం చూస్తున్నాం. వాళ్ళు పారిపోవడానికి సిద్ధపడిపోయారు. కానీ దావీదు అంటున్నాడు, నేను అతన్ని చంపి చేస్తే నాకేమిస్తారా అని చెప్పి అంటున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యం కూడా అతనికి ఎదురు నిలవలేకపోతుంది. చూడండి, ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో ఏదైనా భయంకరమైన పరిస్థితి నీవు వెళ్తున్నప్పుడు నీకు ఎదురుగా, లేకపోతే నీ యొక్క జీవితంలో, లేకపోతే మన కుటుంబ జీవితంలో, ఇంకా ఆత్మీయ జీవితంలో ఇలాగ నీ ఎదురు ఇలాంటి ఏదైనా ఒక గొప్ప లేకపోతే భయంకరమైన సంగతి నీకు ఎదురైతే నీవు నిలబడతావా అనేది ఈరోజు ఒక క్వశ్చన్ అనమాట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నిలబడతావా లేకపోతే ఇలాగా పారిపోతామా? నిలబడతామా, పారిపోతామా? కష్టం వస్తుంది, నష్టం వస్తుంది. ఈ కష్టం అనేది కష్టం వచ్చేది దేని కొరకమ్మా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. కష్టం నష్టం వస్తుంది దేని కొరకు వస్తుంది? జీవితంలో కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి. కానీ వాటిని ఏం చేయాలి మనం? హల్లెలూయా, ఎదుర్కొని నిలబడాలి. ఒకవేళ ఆ కష్టాన్ని నష్టాన్ని ఎదుర్కొని నిలబడకపోతే ఏమవుతారు? దేనికి స్తోత్రం, హల్లెలూయా, పారిపోతాము. ఆ తర్వాత భయం వస్తుంది. ఆ భయం మనిషిని పారిపెట్టలేస్తుంది. అది ఏం చేస్తా అంటే ఇంకా దిగజారడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనము నిలబడే అవకాశం ఉండదు, మనం బ్రతికే అవకాశము ఉండదు.
దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిలబడతామా లేదా అనేది ఈరోజు ఈ వాక్యాంశం ఏంటంటే, నీ కష్టం వచ్చినప్పుడు నిలబడతావా పారిపోతావా అనేది క్వశ్చన్. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నాకు ఎదురైన కష్టాన్ని బట్టి మనం నిలబడగలమా పారిపోగలమా? సైన్యము కూడా పారిపోవడానికి సిద్ధపడింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇజ్రాయెల్ అందరూ కూడా పారిపోవడానికి సిద్ధపడ్డారు. ఆయన చూసి భయపడి, కష్టాన్ని చూసి, భయంకరమైన ఆ కష్టాన్ని నష్టాన్ని చూసి, లేకపోతే నీకున్న నష్టాలను కష్టాలను చూసి, నీకు వచ్చిన ఆ భయంకరమైన పరిస్థితిని చూసి నీవు నిలబడతావా పారిపోతావా అనేది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఎవరు నిలబడగలరు? హల్లెలూయా. ఎవరు నిలబడగలరు? ఇలాంటి కష్టం వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరు నిలబడగలరు అన్నది మనం ఆలోచన చేయాలి. ఒకసారి చూడండి, మరొక గ్రంథాన్ని, రూతు గ్రంథం మనం తీద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం. మీకు అందరికీ రూతును గురించిన స్టోరీ మీకు అంతా తెలుసని అనుకుంటున్నాను. 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలకునవద్దను. నీ వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణము తప్ప మరి ఏది అయినను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతో కీడైనను చేయునుగాక అని ఆమె చెప్పిందనమాట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంతకుముందు జరిగిన విషయం, అంతకుముందు ఏం జరిగింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, వారు ఎంతో భయంకరమైన పరిస్థితిని వాళ్ళు వెళ్తున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితి గుండా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఆ పరిస్థితులను తట్టుకోని పరిస్థితి ఉంది. అంతకుముందు ఏం జరిగింది అంటే, వాళ్ళ కరువు వచ్చినప్పుడు వాళ్ళు బెత్లెహేము నుంచి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు, మోయాబు దేశంలోకి వెళ్ళిపోయారు. మొదటి అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, న్యాయాధిపతులు ఏలిన దినములు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. అక్కడ వాళ్ళు కాపురం ఉన్నారనమాట. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు జరిగినాయి. వాళ్ళు అక్కడ పిల్లలను, మోయాబు దేశ పిల్లలను తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు పెళ్ళి జరిగిన తర్వాత ఆ ప్రాంతంలోనే వాళ్ళ ఆమె భర్త ఈ యొక్క పిల్లల ఎవరైతే కోడళ్ళు ఉన్నారో వాళ్ళ భర్తలు ముగ్గురు కూడా, కొడుకు తండ్రులు అందరూ కూడా చనిపోయారు. వీళ్ళు ముగ్గురే మిగిలినరు, అత్త 2 కోడళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అత్త 2 కోడళ్ళు మాత్రం మిగిలిన సందర్భంలో అప్పుడు ఆమె అంటుంది, ఇంకా మీరు వెళ్ళిపోండి అమ్మా, ఎందుకు నేను వెళ్ళిపోతా, నా దేశానికి వెళ్ళిపోతా నేనని చెప్పి ఆమె, మీరు వెళ్ళండి, మీరు మీ దేశంలో ఉండండి మళ్ళీ అని చెప్పానంటే వాళ్ళు వినకుండా కొంతవరకు వాళ్ళు వస్తూ ఆమెతో పాటు ఉన్నారు. ఆ తర్వాత ఆమె చాలా గట్టిగా మాట్లాడుతుంది, మీరు ఇంకెళ్ళండి అని చెప్పి. అంటే అక్కడ ఆమె మాట్లాడుతున్న సందర్భంలో 14వ వచనం మనం గమనిస్తే, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అంటే ఆమె వెళ్తున్నది, ఆమె ముద్దు పెట్టుకుంది, మంచిగా ఆమె వెళ్ళిపోయింది. ఈమె కూడా వెళ్ళిపోవాలని ఈమెను కోరుతూ ఉంది. అప్పుడు ఆమె అంటున్న మాటలు అన్నమాట, నన్ను వెళ్ళొద్దని చెప్పొద్దు, నేను నీతోనే ఉంటా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎంతో కష్టకాలంలో వాళ్ళు ఉన్నారు, ఎంతో భయంకరమైన పరిస్థితి గుండా వాళ్ళు వెళ్తున్నారు.
వాళ్ళు ఎంతో రోదన పరిస్థితి గుండా వెళ్తున్నారు. వాళ్ళను ఆ భర్తను, తర్వాత మామను, భర్తలను కోల్పోయినారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్న సందర్భంలో అక్కడున్న ఇద్దరిని కూడా మీరు వెళ్ళండి అమ్మని చెప్పి, ఇదిగో మీరు మళ్ళీ వెళ్ళి మీరు మళ్ళీ నూతన జీవితాన్ని స్టార్ట్ చేయండి, నా వెంబడి రావద్దని చెప్పి ఆమె కోరుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళిద్దరిలో ఒక కోడలు మాత్రం వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు ఎవరంటే రూతు. ఆమె వెళ్ళిపోలే. ఆమె ఏమంటుందంటే, ఆమె నన్ను బ్రతిమాలొద్దు, నన్ను వెళ్ళమని చెప్పొద్దు. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఒక కష్ట పరిస్థితిలో గుండా వెళ్తున్నప్పుడు, ఒక నష్ట పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, భయంకరమైన సిచ్యువేషన్ గుండా వాళ్ళు ఉంటున్నప్పుడు అక్కడ ఆ అత్తతో నిలబడినటువంటి అవకాశాన్ని ఆమె తీసుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు అవకాశం ఉంది. ఇంతకుముందు అక్కడున్న తోటి కోడలు ఆమెను ముద్దు పెట్టుకొని మంచిగా ఆమె వెళ్ళిపోయింది. ఆమె సొంత దేశానికి వెళ్ళిపోయింది. అలాగే సొంత దేవుని యొద్దకు అని రాయబడింది. ఆమె వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రము ఏమాత్రము వెళ్ళట్లేదు. హల్లెలూయా. కష్ట సమయంలో, కష్టకాలంలో అత్తతో నిలబడడానికి నిశ్చయించుకున్నది ఎవరు? రూతు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఎవరు నిలబడగలరు? ఎవరు మనతో నిలబడగలరు? ఎవరు ఆత్మీయంగా దేవునితో నిలబడగలరు? ఎవరు కష్టం వచ్చినప్పుడు దేవునితో నడవగలరు? ఎవరు దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగగలరు అని మనం ఆలోచన కలిగి ఉంటే, ఇక్కడ మనం వీళ్ళిద్దరిని సంభాషణ మనం తీసుకుంటే, అత్త ఆమె నమ్మి, దేవునికి స్తోత్రం హల్లెలూయా, ఈమె నా సొంతం, మేము అనే ఒక తత్వం ఏదైతుందో అక్కడ ఆమెతో హత్తుకున్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈమె అత్తతో హత్తుకుపోయింది. ఈమె నా అనే స్వభావంతో, మేము అనే స్వభావంతో ఉన్నది కాబట్టి ఆమె తన అత్తతో సాగడానికి, అత్తతో కష్టాన్ని ఎదుర్కోవడానికి, నష్టాన్ని ఎదుర్కోవడానికి, ప్రతి విషయంలో ఆమెతో ఉండడానికి నిశ్చయించుకున్నది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక కష్టం ఎదురైనప్పుడు, ఒక నష్టం ఎదురైనప్పుడు మనము నిలబడగలగాలి అంటే ఏముండాలి? దేవునికి స్తోత్రం హల్లెలూయా. నమ్మకం ఉండాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకరికి పట్ల ఒకరి నమ్మకత్వం కలిగి జీవించాలి. నేను అనే తత్వం ఉండకూడదు, నీవు అనే తత్వం ఉండకూడదు. ఒకవేళ నీవు నేను అని అంటే ఆమె నిలిచేది కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆమె నమ్మింది, తన అత్తను నమ్మి, ఇది నాది, ఈ ప్రాంతం నాది, నా అత్త దేశమే నా దేశము, ఆ అత్త కష్టమే నా కష్టము, నేను ఆమె దేశంలో నేనుంటా, ఆమె దేవుడే నా దేవుడు అని నమ్మి ఆమె ఏం చేసిందంటే ఆమెతో పాటు ముందుకు సాగుతున్నది. దానికి స్తోత్రం హల్లెలూయా. అంటే ఇద్దరి మధ్యలో నమ్మకత్వం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంతే కాకుండా చూడండి, మనం ఇక్కడ కూడా మనం గమనిస్తే, అంతకుముందు మనం చదువుకున్నాం, ఎవరు పారిపోతున్నారు ఇశ్రాయేళ్ళు. ఎవరు ఎదురు నుంచి? ఈ గొల్యాతు ఎదుర్కోక వాళ్ళందరూ పారిపోతున్న సందర్భంలో ఎవరు నిలవగలరు? మరి ఎవరు నిలుస్తారంటే దేవుని మీద నమ్మకం అన్న వాళ్ళు నిలవగలరు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కష్టం ఎదురైనప్పుడు, నష్టం ఎదురైనప్పుడు, అనుదిన జీవితంలో ప్రతి సందర్భంలో నష్టమే, ప్రతి సందర్భంలో కష్టమే. ఇన్ని రోజులు గడిచినా కూడా ఇంకా కష్టం. చూడండి, దేవుని నమ్ముకుంటే అయ్యో కష్టాలు పోతాయని, లేకపోతే దేవుని నమ్ముకుంటే ఇంకేదో జరుగుతుందని, ఏదో జరగకూడదని, నాకు అనుకోకుండా వస్తా అని, ఊహించండి ఏదో జరుగుతుందని అనుకోవడం కాదు. దీనికి స్తోత్రం హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే నీ కష్టం రాక మానదు. నీవు ఆ కష్టంలో దేవుడు నువ్వుతో నిలబడ్డాడనే నమ్మకం నీకు కలిగి ఉండాలి. దీనికి స్తోత్రం హల్లెలూయా. ఆ నష్టంలో దేవుడు నాతో ఉన్నాడనే నమ్మకం నీకు ఉండాలి. అప్పుడు నీవు ముందుకు ఆత్మీయంగా ముందుకు సాగే అవకాశం ఉన్నది. అనుదిన జీవితంలో, కుటుంబ జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో చిన్న చిన్న కష్టాలు, చిన్న యొక్క పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం కృంగిపోతుంటాం, మనం వాటిని ఎదుర్కోలేకపోతాం. అప్పుడు అనుకుంటాం, అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది, ఇంత చేస్తే కూడా ఎక్కడ కూడా నాశనం వస్తుంది, ఇంత చేస్తే కూడా ఎప్పుడు కూడా నాకు మేలు జరగదు, ఇంత చేస్తే కూడా నాకు మంచి జీవితం రాదు కదా. ప్రతి సందర్భంలో ఇదిగో చేస్తున్నప్పుడు కష్టంలో అప్పులు అవుతున్నాయి, ఈ అప్పుల మీద అప్పులు జరుగుతున్నాయి, ఇవి ఎలా తీర్చగలను? లేకపోతే అనారోగ్యం గురవుతున్నాయి, ఇంకా అనారోగ్యం మీద అనారోగ్యం జరుగుతుంది, ఇది ఎలా పోగలదు?
ఇలాగా అన్ని పరిస్థితులను చూస్తున్నప్పుడు మనకు ఎదురవుతున్నవన్నీ కూడా మనం జయించలేము, నా వల్ల కాదు, నేను దాన్ని భరించలేను అని నేను నిలబడగలనా లేనా అనే ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సందర్భంలో ఎవరు దేవునితో నిలవగలరు, ఎవరు ఆ పరిస్థితుల గుండా నీవు ఎదుర్కోగలవు అని అంటే దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఆ పరిస్థితిని గుండా వెళ్ళగలరు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఎవరికి కూడా దేవుని మీద నమ్మకం లేదు, కానీ ఎవరున్నారంటే దావీదు దేవునితో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆరాధికుడుగా ఉన్నాడు. ఆయన అడవిలో ఉన్నప్పుడు మనం ఇంతకుముందు చూసాం, వెలుగు వంట వచ్చినప్పుడు, తర్వాత సింహం వచ్చినప్పుడు వాటిని జయించే శక్తి దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇప్పుడు కూడా ఈ యుద్ధంలో ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు మాట్లాడుతున్నప్పుడు, బెదిరిస్తున్నప్పుడు వీళ్ళు పారిపోవడేంటి, నేను వాడిని చంపి ఈరోజు మీకు ఇస్తాను అని చెప్పి ఆయన శపథం చేస్తున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అలా మాట్లాడడానికి ఆయన నిశ్చయించుకున్నాడు? దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంటే దేవుని మీద ఆయన ఆధారపడ్డాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి మాటలు, రోషము గల మాటలు మనం మాట్లాడగలం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. రోషంతో రగిలిపోగలం. ఎవరైనా దేవుని విషయంలో, ఎవరైనా దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, లేకపోతే అతని సైన్యాన్ని కానీ అతని యొక్క విషయాలను దూషిస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు మనము నిజంగా దేవుని మీద నమ్మకం ఉంటే మనం ఊరుకోం, మనం మాట్లాడగలం, ఏదో చేయాలని ఆలోచన చేస్తాం. అలాగే దావీదు కూడా వెంటనే అంటున్నాడు, నేను ఆయనతో యుద్ధం చేస్తా. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దావీదుకు తెలుసు, ఇంతకుముందు చాలా భయంకరమైన పరిస్థితి, ఎలుగు వంటి వచ్చింది, తర్వాత సింహం వచ్చింది, అంతటి వాటిలో దేవుడు నాకు జయమిచ్చిండు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మామూలు యొక్క మనిషిని నాకు జయించే శక్తిని దేవుడు ఇవ్వలేడా? దీనికి స్తోత్రం, హల్లెలూయా అని ఆయన నిశ్చయించుకొని అంటున్నాడు, నేను చేస్తాను అన్నప్పుడు ఆ నోట ఈ మాట ఎక్కడి దాకా వెళ్ళిందంటే రాజు దగ్గర దాకా వెళ్ళింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. రాజు అన్నాడు, ఆయన యుద్ధానికి పంపిండంటే నిజంగానే అందరూ పారిపోతున్నారు. ఇక్కడ స్టాండ్ అవ్వడం అనేది మనం ఇంపార్టెంట్ చూస్తున్నాం. అందరూ కూడా ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోలేక, అతనికి భయపడి, ఆ యొక్క గొలియాతుకు భయపడి, అతని ముందుకెళ్తే ఆయన మనం చంపేస్తాడేమనే భయంతో వీళ్ళందరూ పారిపోతున్నప్పుడు దావీదు అక్కడ నిలబడ్డాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నిలబడగలిగే శక్తిని దేవుడు అతనికి ఇచ్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుదిన జీవితంలో మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి, నీకు ఎదురవుతున్న సమస్యలను బట్టి, నీకు ఎదురవుతున్న కష్టాన్ని బట్టి, నీకు ఎదురవుతున్న నష్టాన్ని బట్టి నీవు నిలబడగలగాలంటే దేవుని మీద నమ్మకము ఉంచాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేయగలడు అని నీవు నమ్మాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 46వ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. అక్కడ మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంది, ఏమనంటే 42వ అధ్యాయం కీర్తన గ్రంథం. అలాగే మనం చాలా సందర్భాల్లో ఇంతకుముందు కూడా మనం చూసినాం, 107వ కీర్తనలో కూడా ఒక మాట మనం గమనిస్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. 46వ వచనంలో మొదటి వచనం చూస్తే, దేవుడు మన ఆశ్రయ దుర్గము నై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన నీకు ఆశ్రయ దుర్గము ఉన్నాడు. ఆయన దగ్గరికి నీవు వెళ్తే నీవు ఆయనలో ఉంటావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక దుర్గముగా ఆయన నీకు ఆశ్రయం ఇచ్చువాడై ఉన్నాడు. అందుకే దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆపత్కాలంలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన నీకున్నాడు.
అందుకే కష్టం వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితి కూడా నీవు వెళ్తున్నప్పుడు నీవు భయపడకూడదు. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన ఆశ్రయదుర్గం. అంత మాత్రం కాదు, ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. నేను స్తోత్రం. హల్లెలూయా. నమ్మదగిన సహాయకుడు. ఇంకా ఎవరైనా నువ్వు నమ్ముకుంటే ఆ కష్టం వచ్చినప్పుడు ఈ లోకానుసారమైన వ్యక్తులను కానీ మనకు దగ్గరగా ఉన్న వారిని నమ్మినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు నమ్మకాన్ని వమ్ము చేయొచ్చు, కొన్నిసార్లు మనకు సహాయం అందకపోవచ్చు. కానీ నీవు ఆశ్రయించిన దేవుడు, దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నమ్ముతున్న దేవుడు, నేను నమ్ముతున్న దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఎన్ని కష్టం వచ్చినా చూడండి, అక్కడ ఏముందంటే ఇదిగో సముద్రం పొంగిన, ఇంకా పర్వతములు మునిగినను, ఘోషించినను, ఆ పొంగును పర్వతములు కదిలినను మనము భయపడకుందుము. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనం భయపడము. ఎందుకు అని అంటే వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళకేం లేదు, ఆశ్రయదుర్గం ఎవరో వాళ్ళకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాళ్ళకు భయం వచ్చి ఆ కష్టంలో ఆ దాన్ని ఎదుర్కోలేక, ఆయనను ఎదిరించలేక ఆయనకు భయపడి పారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయేల్ అందరూ భయపడి పారిపోతున్నారు. కష్టం వచ్చింది ఎందుకు అని అంటే ఈరోజు నీవు ఆ దాన్ని ఎదుర్కోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటే కష్టం పోతుందని కాదు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దేవుని నమ్ముకుంటే కష్టం పోతుంది, కానీ ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో దేవుడు నీకు మెలకువలు ఇస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యం ఇస్తాడు, దారిని కనపరుస్తాడు, దాన్ని జయించే శక్తిని నీకు దేవుడు ఇస్తాడు. కష్టం రాకుండా పోదు. కష్టం వచ్చినను నీవు నిలబడగలవు. ఎందుకంటే నీ దేవుడు ఎవరు? నమ్మదగిన సహాయకుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఆయన నమ్మదగిన సహాయకుడు. ఎవరైనా దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు మహారాజుకు తెలుసు, నా దేవుడు నమ్మదగిన సహాయకుడు. నేను అతని మీద ఆధారపడి ఈ యొక్క వ్యక్తిని నేను జయించే శక్తి నాకు దేవుడు ఇస్తాడు. అప్పుడు దేవుడు ఇచ్చాడు. అలాగే హల్లెలూయా. దీనికి స్తోత్రం. కాబట్టి మనం చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే నిలబడడానికి మనం మనుషుల వైపు, లేకపోతే వ్యక్తుల వైపు, ఇంకా రకరకాల కొండల వైపు మనం చూస్తే అది జరగదు. కానీ అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను కొండల వైపు చూస్తున్నప్పుడు నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందో అని నేను చూస్తున్నాను, కానీ నాకు సహాయం రాలేదు. భూమి ఆకాశమును సృజించిన దేవుడే నాకు సహాయకుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వైపు మనం చూడాలి. అందుకే దావీదు నిలబడడానికి ఒక అవకాశం ఉన్నది. అదేంటంటే ఆయన ఆరాధించే దేవుడు, ఆయన ఆశ్రయదుర్గము. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నా దేవుడు అనే సంగతి ఆయనకు తెలుసు. నీవు కూడా నమ్ముతున్నావు, నేను కూడా నమ్ముతున్నా. కానీ నిలబడగలిగే అవకాశాన్ని నీవు తీసుకుంటున్నావా? నిలబడుతున్నావా? లేకపోతే దాని నుంచి పారిపోతున్నావా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకానుసరమైన జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ నేను నిలబడాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నిలబడాలంటే నీవేం చేయాలి? నమ్మాలి. ఎవరిని నమ్మాలి? నమ్మదగిన సహాయకుడు నీకున్నాడని దేవుని నిన్ను నమ్మాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీవు నిలబడతావు. పారిపోవడానికి అవకాశం నువ్వు ఇవ్వవు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలా సందర్భాల్లో మనం చూస్తాం, రూతు ఏం చేసిందంటే తన అత్తతో పాటు నిలబడింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆమె తన అత్త మీద నమ్మకం ఉంచింది. తర్వాత నీ దేవుడే నా దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె దేవుని కూడా నమ్మడానికి పూనుకున్నది. ఇదిగో నీవు ఆరాధిస్తున్న దేవుడు నేను ఆరాధిస్తా. ఇదిగో నీవు చనిపోయిన చోట నేను చనిపోతా. నీవు ఎదుర్కొన్న కష్టం నేను ఎదుర్కొంటా. ఇదిగో నీవు నేను అని కాదు, ఇప్పుడు మనది అనే ఒక తత్వము రావాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సందర్భాల్లో కుటుంబాల్లో కూడా మనం చూస్తాం, నీది నాది అని గొడవలు పడుతూ ఉంటారు. నీది నాది అన్నంత వరకు ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు గొడవలు జరుగుతాయి.
అన్ని రోజులు సమస్యలు వస్తాయి, ఆ సమస్యకు పరిష్కారం దొరకదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని మీద నమ్మకం ఉంచాలి మొదటిది. రెండవది నీది నాది కాదు మనది అన్నటువంటి ఒక తత్వం నీకు ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనది అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో, నాది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీవు నిలబడగలవు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నిలబడడం కాదు, దాన్ని ఎదిరించే శక్తిని నీవు తీసుకుంటావు, దాన్ని ఎదిరించే ధైర్యము నీవు పొందుకుంటావు. ఎందుకంటే అప్పుడు అది నాది అనుకుంటున్నావు కాబట్టి, అది మనది అనుకుంటున్నావు కాబట్టి అక్కడ యుద్ధంలో అవకాశం లేదు ఇతని వెళ్ళి పోరాడడానికి, యుద్ధంలో ఇతని పాల్గొనడానికి అవకాశం లేదు. ఇతని బాలుడు, అక్కడ సైన్యం ఉన్నది, ఆల్రెడీ సైన్యం యుద్ధం చేయడానికి ఉన్నది, కానీ వాళ్ళలో ఏం లేదు, ధైర్యం లేదు. హల్లెలూయా. వాళ్ళు ఎదుర్కొనే శక్తి వాళ్ళలో లేదు. వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచలేరు. ఆయన నమ్ముకున్నదైన సహాయకుడనే సంగతి వాళ్ళకి తెలియదు. వీళ్ళందరూ నిలబడ్డారు, కానీ అతన్ని ఎదుర్కొనే శక్తి లేక వాళ్ళందరూ పారిపోవడానికి పూనుకున్నారు. కానీ దావీదు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిండు, దేవుని మీద ఆయనకు నమ్మకం ఉన్నది. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు, ఆయన బలం మీద కాదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బలం మీద ఆధారపడలేదు, సైన్యం మీద ఆధారపడలేడు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. ఒకరు చూసుకొని వాళ్ళు భయపడిపోయారు. చూడండి, ఈరోజు నీవు నేను కూడా దేవుని మీద ఆధారపడాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మాలి, నా దేవుడు ఉన్నాడనే నమ్మకం నీకు ఉండాలి. నా దేవుడు నాకు సహాయం ఇస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు విజయం ఇస్తాడు అని నీవు నమ్మాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నాది అనే ఒక తత్వం రావాలి. అక్కడ చూడండి, ఆయన ఎదిరిస్తూ తిడుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా దేవుని సైన్యమును దూషించుటకు ఏ పాటివాడు. హల్లెలూయా. నా దేవుని సైన్యం, మా అనే తత్వంతో వచ్చిండు. ఇది నా సైన్యము, నా దేవుని సైన్యం. అంత బాలుడుగా ఉన్న ఆయన ఇంత ధైర్యం ఎలా వచ్చింది, ఇంత తాకత్ ఎలా వచ్చింది అంటే, అంతకుముందు ఆయన దేవునితో గడుపుతున్న సందర్భంలో, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన నడుస్తున్నప్పుడు ఆయన ఆరాధికుడిగా ఉంటున్నాడు కాబట్టి అంతకుముందు చాలా సంఘటనలు ఎదుర్కొన్నాడు. ఎలుగుబంటిని, సింహాన్ని జయించిన దేవుడు ఇప్పుడు ఈ మనుష్యుడు ఏ పాటివాడు అని చెప్పి ఆయన ధైర్యంతో నిలబడ్డాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో నీవు నేను కూడా దావీదు లాంటి ఒక తత్వమున మనలోకి రావాలి, ఆలోచన మనలోకి రావాలి. నాది, ఇది మనది అనే ఆలోచన మనకు రావాలి. కుటుంబంలో చాలాసార్లు ఇలాగే జరుగుతుంది, ఇది నీది అది నాది అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే గొడవలు జరుగుతూనే ఉంటాయి. మనది, ఇది నాది అన్నప్పుడు అక్కడ ఏం జరగదు, విజయం వస్తుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. ప్రతి ఒక్కరిలో ఆ యొక్క జయం పొందే అవకాశం మనం తీసుకుంటాం. అలాంటి అవకాశం మనం తీసుకోవాలి. అందుకే నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరమ్మైనా, నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకే రూతు తన అత్త మీద నమ్మకం ఉంచింది, అలాగే ఆమె నమ్ముతున్న దేవుని మీద నమ్మకం ఉంచింది. అలాగే నీ కష్టం నా కష్టం అన్నీ కూడా ఒకటే అనే భావనలోకి ఆమె రావడం జరిగింది. కాబట్టి ఆమె ఏమాత్రం భయపడలేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నిలబడగలగాలి కష్టంలో. చూడండి, ఆత్మీయ జీవితంలో కూడా, ఈ యొక్క లోకానుసారంగా లేకపోతే కుటుంబ జీవితాల్లో కూడా నీవు నిలబడాలంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన జయమిస్తాడని నీవు నమ్మాలి. అలాగే చూడండి, ఆత్మీయ జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా చిన్న చిన్న నష్టాలు వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ సంఘంలో ఉన్న వ్యక్తులంతా మనమంతా ఒకటే, మనం దేవుని బిడ్డలం అనే ఒక తత్వం ఉంటే ఏం రాదు, భేదము రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో ఎలాగైతే నీది నాదని భేదం వచ్చి గొడవలు పడుతున్నారో, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా చాలాసార్లు ఏమవుతుందంటే, ఇక్కడ సంఘానికి వస్తున్న బిడ్డలుగా మనమంతా ఒకటే అనే తత్వంతో ఉన్నప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు. కానీ నీవెక్కువ నేనెక్కువ, ఇక్కడ మనమే కాదు, బైబిల్లో కూడా ఏమన్నారంటే ఎవరు గొప్పవారు అని క్వశ్చన్ చేసుకున్నారు. ఇంతకుముందు 2-3 నెలల క్రితం మనం జ్ఞానం చేసినాం, ఎవరు గొప్పవారు మనలో అన్నట్టు దేవుడు యేసయ్య ఏం చేస్తాడు, ఒక చిన్న బాబుని తీసుకొచ్చి వాళ్ళ ముందర నిలబెట్టి ఏం చెప్తాడు, ఇలాంటి మనస్సు, ఈ చిన్న పిల్లవాని మనస్సు గలవాడు ఎవడైతున్నాడో వాడే గొప్పవాడు.
దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయనలో కపటం ఉండదు, ఆయనలో ఈర్ష్య ఉండదు, ఆయనలో ద్వేషం ఉండదు, భేదం అసలు కనబడదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇలాంటి మనస్సు గలవాడు గొప్పవాడు అని చెప్పి మాట్లాడతాడు. అంటే మనలో కూడా అలాంటి క్వశ్చన్లు వస్తాయి. చాలాసార్లు ఏమవుతాయంటే వాళ్ళు ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు బిడ్డలు, వాళ్ళు ఆత్మీయ బిడ్డలు ఏమవుతారంటే గొడవపడి చిన్న విషయాలకు వాళ్ళు భేదం వచ్చేసి వాళ్ళు ఎక్కడ రారు, ఎవరి మీద అలుగుతారు? దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మీదకి వస్తా అంటే లాస్ట్కి వస్తే దేవుని మీదకి వస్తుంది. ఆ తర్వాత అక్కడున్న కాపరి మీదకి వస్తుంది, అక్కడున్న దైవ సేవకుల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇది చాలా చిన్నది. మనం దేవుని బిడ్డలం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మనమంతా ఒకటే, మనమంతా ఏక శరీరం. ఎలాగంటే దేవుడు ఆయన ఒక సంఘానికి ఎలా అయితే శిరస్సు అయినాడో మనమంతా పార్ట్స్, బాడీలో ఉన్న ఒక పార్ట్స్ లాంటి వాళ్ళం. అన్నీ చేతి పని చేతి చేసుకుంటుంది, కాళ్ళ పని కాళ్ళు చేసుకుంటాయి, కళ్ళ పని కళ్ళు చేసుకుంటాయి, మాటలు ఎవరు అన్నీ కలిస్తే, ఈ బాడీ అంతా కలిస్తే మనం పనులు చేయగలం. లేదు నేను కాళ్ళను, నేను నడవను, నేను నోరును, నేను నమలను, తినను, హల్లెలూయా, నా తల నేను ఆలోచన చేయను, నన్ను అట్లన్నారు అని అంటే ఏమవుతుంది? బాడీ మొత్తం పనిచేయదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి వాళ్ళుగా నేను అనే తత్వము కనుక చేతుల్లో ఉంటే నిజంగానే ఈ బాడీలో ఈ చేతి పని, ఈ చేతికి శక్తి ఉండి ఇదానికి ఈడికెళ్ళి ఇదే పని చేయగలిగితే ఒకరోజు అంటది నేను చేయను ఈడికెళ్ళి అని చెప్పి అంటుండే. అప్పుడు మిగతా చేతులకు మిగతా కాళ్ళ మీద భారం పడుతుండే. కాళ్ళను నేను ఈరోజు నేను లెఫ్ట్ కాళ్ళను నేను నడవను అని అంటే ఒకటే కాళ్ళ మీద కుంటుకుంటా వెళ్ళవలసిన అవసరం ఉండేది. హల్లెలూయా. సో అలాంటిగా మనిషి యొక్క తత్వం ఉండకూడదు. అలాంటి ఆలోచన కుటుంబంలో ఉన్న, సంఘంలో ఉన్న మనం ప్రయోజకులుగా ఉండలేం. ఒకరికి ఉపయోగకరంగా మనం ఉండలేం, ఒకరికి మేలుకరంగా మనం ఉండలేం. అంతకు మించి వాళ్ళకు ఎలాంటిది అంటే వాళ్ళకు మనం హాని కలిగించేవారుగా మారిపోతాం, ద్వేషం పుట్టించేవారుగా మారిపోతాం, భేదాలు పుట్టించేవారుగా మారిపోతాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అక్కడ జరుగుతున్న విషయం ఏదో అనవసరం, అక్కడ నా దేవుని యొక్క సైన్యాన్ని దూషిస్తున్నాడు అనే సంగతిని అతను భరించలేకపోయాడు. అంతటి రోషముతో ఉన్నవాడుగా దావీదు ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేను రోషము కలిగి దేవుని కొరకు నిలబడాలి. ఇదిగో కష్టం వచ్చిందా, ఇదిగో ఈ రోజుల్లో చూడండి చాలా పరిస్థితులు మారుతున్నాయి. ఇదిగో మన అనుదిన జీవితంలో ఇదిగో అన్ని రకాల పరిస్థితులు మారుతున్నాయి. నీవు ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండకపోవచ్చు. అన్ని కష్టం రావచ్చు, నష్టం రావచ్చు. మనం అనుకున్నది జరగకపోవచ్చు, నీవు అనుకున్నది జరగకపోవచ్చు, నేను అనుకున్నది జరగకపోవచ్చు, మనం ఊహించినట్లు జరగకపోవచ్చు. అలాంటి సందర్భంలో మనము నిలబడగలమా లేదా అనేది ఒక క్వశ్చన్ చేయబడుతుంది. ఈ ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భాల్లో నీవు ఎదుర్కొంటావా లేదా అనేది క్వశ్చన్ చేయబడుతుంది. కాబట్టి నీవు నిలబడాలంటే దేవుని మీద నీవు నమ్మకం ఉంచాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అబ్రహాము దేవునితో నడిచాడు, కారణం ఆయన దేవుని మీద నమ్మకం ఉంచాడు కాబట్టి. అందుకే మనం చూస్తాం ఆయన యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అతని ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని కష్టాల గుండా నష్టాల గుండా ఆయన ముందుకు సాగుతూ వెళ్ళాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఆయన కుమారుణ్ణి ప్రేమించిన కుమారుని నా కొరకు నీవు బలి అర్పించు అన్నప్పుడు కూడా ఆయన వెనకంజ వేయలేడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడు ఎవరో ఆయనకు తెలుసు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా చిన్న చిన్న విషయాల కొరకు ఈరోజు కొన్నిసార్లు పరిపాలన విషయంలో కానీ మన చుట్టూన్న పరిస్థితులను గురించి కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇదిగో ఈ పరిపాలన విషయంలో లేకపోతే నాయకుల విషయంలో, గవర్నెన్స్ విషయంలో కొన్ని సందర్భాల్లో మన మీద అధికారం కలిగిన వాళ్ళు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి మనం దిగులు పడక భయపడక నీవు దేవుని మీద నానుకొని నువ్వు నడుస్తున్నప్పుడు నీకు ఎలాంటి భయము దిగులు ఉండదు. ఎందుకంటే నీకు జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుత్వాలు మారొచ్చు, నాయకులు మారొచ్చు, కానీ ఇదిగో పరిస్థితులు మారొచ్చు, కానీ ఎవరు మారరు?
దేనికి స్తోత్రం హల్లెలూయా. నా దేవుడు మారని దేవుడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. నిన్న నేడు రేపు ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. నీవు ఉన్న పరిస్థితులలో నీకు జయమిచ్చే దేవుడు. నీవు జయాన్ని పొందుకొనడానికి ఆయన మీద ఆధారపడాలి. దానికి స్తోత్రం హల్లెలూయా. ఆయన మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం ఎవరి మీద ఉంచుతున్నావు? నమ్మకము ఒక సైన్యం మీదనో, లేకపోతే ఒక వ్యక్తి మీదనో, ఒక బలగం మీదనో, లేకపోతే ఇంకేదో పరిస్థితుల మీదనో నీవు ఉంటే నిలబడలేవు. దేవుని మీద నీ నమ్మకం ఉంచాలి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నాకున్నాడనే నమ్మకం నీకు ఉండాలి. అప్పుడు ఈ రెండో విషయాన్ని, నాది అనే తత్వం నీకు ఉండాలి. నేను అనే తత్వం నీకు ఉండకూడదు. ఇది నీది, ఇది నాది అనే తత్వం ఉండకూడదు. మనది అనే ఆలోచన నీకు ఉండాలి. అప్పుడు నీవు నిలబడగలవు. దానికి స్తోత్రం హల్లెలూయా. ఒకరి పట్ల ఒకరు మనది అనుకున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి జయిస్తారు. దానికి స్తోత్రం హల్లెలూయా. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిసి 10,000 మందిని తరిమే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి శక్తిని నీవు కోరుకుంటే ఎవరి మీద నీవు ఆధారపడాలి? దేవుని మీద నీవు ఆధారపడాలి. దానికి స్తోత్రం హల్లెలూయా. అందుకే గోలియాతును గురించి ఏమాత్రం భయపడక, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా సైన్యాన్ని, నా దేవుని యొక్క సైన్యాన్ని దూషించడానికి ఏ పాటివాడు అని చెప్పి ఆయన మాట్లాడే గలుగుతున్నాడంటే ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. దానికి స్తోత్రం హల్లెలూయా. అందుకే రూతును మనం ఆలోచన చేస్తే, నీ దేశమే నా దేశం, నీ కష్టమే నా కష్టం, నీ దేవుడే నా దేవుడు, నేను నీతో పాటు నేను వస్తా. హల్లెలూయా. ఏం చేస్తాను? నేను నీతో పాటు నేను వస్తా. ఎక్కడ కూడా రాజీపడలే. దీనికి స్తోత్రం హల్లెలూయా. కష్టం గుండా ఆమె వెళ్ళడానికి సిద్ధపడింది, నష్టం గుండా ఆమె వెళ్ళడానికి సిద్ధపడింది. ఈ రోజుల్లో ఒకవేళ కష్టం వచ్చిందా, నీవు వేరు నేను వేరు. హల్లెలూయా. నష్టం వచ్చిందా, నీ వల్లనే జరిగింది ఇదంతా. దీనికి స్తోత్రం హల్లెలూయా. మేలు జరిగిందా, ఇదంతా నేనే చేసిన. హల్లెలూయా. ఇట్లా ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, నష్టం వస్తేనేమో నీ వల్ల జరిగింది, మంచి జరిగింది, లాభం వచ్చిందంటే ఏమంటారు? ఇదంతా నేనే అడ్వైజ్ చేసిన, హల్లెలూయా, నేనే జరిగించిన అని చెప్పి అంటారు. అంటే ఆలోచన విధానంలో మార్పు లేనంత వరకు, ఆ తత్వంలో మార్పు లేనంత వరకు, మనం అనే తత్వం వచ్చిందంటే అప్పుడు ఆ కుటుంబం నిలబడుతుంది. నీవు నిలబడతావు, కుటుంబం కొరకు నీవు నిలబడతావు, కుటుంబం నీ కొరకు నిలబడుతుంది. అలాగే సంఘం కొరకు నీవు నిలబడతావు, సంఘం నీ కొరకు నిలబడుతుంది. అలాగే దేవుని కొరకు నీవు నిలబడతావు, అలాగే దేవుడు నీ కొరకు నిలబడతాడు. దీనికి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు నీకు జయము రావడానికి ఏమీ అడ్డు ఉండదు. నీవు జయం పొందడానికి దేవుడు నీతో ఉంటాడు. నీకు జయమిచ్చి ఆయన నడిపించే దేవుడు అయి ఉన్నాడు. దీనికి స్తోత్రం హల్లెలూయా. మనం గమనిస్తే శద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. అక్కడ పెద్ద ప్రతిమ నిలబెట్టి ఈయానికి మొక్కాలి, మొక్కను వాడు ఎవడైతున్నాడో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని ఇంతకుముందు చాలాసార్లు మనం విన్నాం ఈ వాక్యం. ఇది విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసం పరీక్షించబడుతుంది. వాళ్ళు ఎవరు? వాళ్ళ దేశంగాని దేశంలో ఉన్నారు, ప్రాంతంగాని ప్రాంతంలో ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళ విశ్వాసం పరీక్షించబడింది. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ప్రతిమకు మొక్కలేరు. హల్లెలూయా. అందరూ ఒకవైపు దేశమంతా ఆ ప్రతిమకు మొక్కి సాగిలపడ్డది. కానీ వీళ్ళు మాత్రం ముగ్గురు నిలబడ్డారు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఎవరి కొరకు నిలబడ్డారు అంటే దేవుని కొరకు నిలబడ్డారు. దేనికి స్తోత్రం హల్లెలూయా. వారు ఆ ప్రతిమకు మొక్కలేరు. ఇదిగో వారి దేవుడు, వాళ్ళ వాక్యము, ఆ వాక్యము వాళ్ళలో పనిచేస్తుంది. ఇదిగో ఏ దేవునికి ఈ లోకంలో ఏ దానికి మొక్కకూడదు నేను తప్ప అనే మాట వాళ్ళలో పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు నిలబడిపోయారు, వాళ్ళు మొక్కలేరు. దేనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అంతకు కోపం వచ్చేసింది, రాజు కోపం వచ్చి ఇంకా 700 ఆ అగ్నిగుండాన్ని పెంచేసినారు. అలా అగ్నిగుండాన్ని ఇంకా వేడి చేయమని కోపంతో రగిలిపోయి రాజు ఆజ్ఞ ఇవ్వగా అగ్నిగుండాన్ని ఇంకా ఎక్కువగా వాళ్ళు ఏం చేశారు? ఎక్కువగా దాన్ని రాజింపజేశారు. ఆ తర్వాత వీళ్ళని తీసుకుపోయి అందులో వేయడానికి తీసుకుపోయిన వాళ్ళు ఆ మంట వేడికి చనిపోయారు. దానికి స్తోత్రం హల్లెలూయా. ఆ మంట వేడికి చనిపోయారు. వాళ్ళ చెగలు తాకంగానే, ఆ జ్వాలలు తాకంగానే వాళ్ళు కాలిపోయినరు. కానీ ఎవరైతే ముగ్గురు అందులో పడ్డారో, అందులో వేసారో వీళ్ళకు
ఏ హాని కలగలేదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, నీ వెళుతున్న ఆ కష్టం గుండా, దానికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, నీ వెళ్తున్న ఆ నష్టం గుండా, నీవు ఏ కష్టం గుండా వెళ్తున్నావు, ఏ నష్టం గుండా వెళ్తున్నావు, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో ఆ దేవుని కొరకు నీవు నిలబడితే, అదే పరిస్థితుల గుండా, అదే నష్టం గుండా, అదే కష్టం గుండా, అదే అగ్ని గుండా దేవుడు నీతో నిలబడడానికి ఆయన ఏమాత్రము వెనకంజ వేయడు. ఆయన నిలబడి నిన్ను రక్షించే సమర్థుడై ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలా అంటారు, అయ్యా ఇదిగో నీవు మా దేవుడు సమర్థుడు, మా రక్షించడానికి మాకు నమ్మకం ఉంది, మా దేవుడు రక్షిస్తాడని. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, హల్లెలూయా. ఆయన ఒకవేళ మాకు వచ్చి ఇప్పుడు రక్షించకపోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రతిభ మొక్కడానికి మేమేమాత్రం మొక్కం, నీకు మేము సమాధానం చెప్పని అవసరం లేదు అని చెప్పి వాళ్ళు తేల్చేసాను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ దేవుని కొరకు నిలబడడం, దేవుని మాటలు నీలో పనిచేస్తే నీవు దేవుని కొరకు నిలబడతావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఆయన అగ్నిగుండంలో ఎంత మాట సింపుల్గా మనం గమనిస్తే, అగ్నిగుండంలో అక్కడ ముగ్గురినే వేస్తే రాజు గమనించింది, నాలుగో వ్యక్తిని నలుగురిని చూస్తున్నాను ఏంటి అని చెప్పి రాజు క్వశ్చన్ చేసిండు. మనం వేసిన వాళ్ళని ఎంతమందిని? ముగ్గురిని మాత్రం వేశాం. ఇదిగో మరి నాలుగో వాడు కనబడుతున్నాడు. ఆయన రూపం ఎలాగుందంటే దేవదూత వలె ఆయన పోలికలు కనబడుతున్నాయి. ఆయన నేను చూస్తుండగా ఆయన మెరుస్తున్నట్లు కనబడుతున్నాడు అని చెప్పి అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళ నష్టం గుండా, వీళ్ళ కష్టం గుండా, ఆ అగ్ని గుండా వెళ్తున్నప్పుడు ఎవరు వాళ్ళతో ఉన్నారంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో అనుదిన జీవితంలో చిన్న కష్టం వచ్చినప్పుడు, చిన్న నష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ మనకు రాకూడదు. నమ్మకం అపనమ్మకం మనం తీసుకోకూడదు. చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని ఈర్ష్యతో, ద్వేషంతో, ప్రేమ ఎక్కడుందండి? హల్లెలూయా. నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది. ఈ రెండిట్లో ఏది లేకపోతే అవి రెండు ఉండవు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్కడ రూతుకు నమ్మకం వచ్చింది. అత్త అంటే చాలా హత్తుకుపోయింది, ఆమె ప్రేమిస్తున్నది. కాబట్టి నీ దేవుడు నా దేవుడు, నీ కష్టం నా కష్టం, నీ దేశం నా దేశం, నీ వెళ్తున్న గుండా నేను వెళ్తా, నీవెక్కడ చనిపోతే అక్కడే నేను కూడా చనిపోతా. హల్లెలూయా. అంతే, అంతగా ప్రేమిస్తుంది తన అత్తను. అత్త కూడా ఆమెను ప్రేమిస్తుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కుటుంబంలో ఏకభావం, ఏక ఆత్మ, ఏక మనస్సు, మనము అనే తత్వం వచ్చినప్పుడు, మనది అనే తత్వం వచ్చినప్పుడు కుటుంబంలో ఏం జరగదంటే గొడవలకు ఆస్కారం ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా అవి ఎక్కువసేపు నిలవలేవు. ఎందుకంటే సమాధానం అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ సమాధానం మిమ్మల్ని ఏలుతుంది, అక్కడ నెమ్మది వస్తుంది, నీకు సమాధానం వస్తుంది, ప్రేమతో నీవు నిండిపోతావు. కాబట్టి క్షమాగుణం వస్తుంది. ఒకరినొకరు క్షమించుకొని వెంటనే దాన్ని మర్చిపోయే ఆ అవకాశం నీకు ఉంటుంది. ఒకవేళ అది లేదంటే ఆ అవకాశం నీకు ఉండదు. ఇంకా రేపుతారు, ఒకరినొకరు రేపుకుంటారు, ఒకరినొకరు ఇంకా విడిపోవడం, ఇంకా ఎడబాటు ఎక్కువైపోతుంది. ఇంకా నీవంటే నీవు, నేనంటే నేనని చెప్పి ఒకరినొకరు రెచ్చిపోయి మాట్లాడతారు, అనకూడని మాటలు అనుకుంటారు. ఇంకా వాళ్ళ దగ్గర ఏముండదు? సమాధానము ఉండదు, నమ్మకం ఉండదు, ప్రేమ అసలే ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు నిలబడగలరా? నిలబడలేరు. కుటుంబంలో నిలబడలేరు. కుటుంబం కొరకు వాళ్ళు నిలబడరు, వాళ్ళ కొరకు కూడా కుటుంబం నిలబడదు. అలాగే సంఘం కొరకు నీవు నిలబడాలి, సంఘం నీ కొరకు నిలబడుతుంది. అలాగే దేవుని కొరకు నీ నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న చిన్న విషయాల కొరకు మనము కొట్లాడి, చిన్న చిన్న మాటలు మాట్లాడి చర్చికి మానేస్తారు. అక్కడిక్కడ వచ్చి ఏమంటారు కదా, సామెతలు ఉంటుంది, పలానా కోపం పలానా మీదకి మారింది అని అంటారు కదా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అలా మారడానికి లేదు. ఎప్పుడు మారుతుంది? దేవుని మీద నమ్మకం లేనప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వాక్యం నీలో పని చేయనప్పుడు. దేవుని వాక్యం నీలో పని చేయనప్పుడు ఈ ఒకరి మీద కోపం ఇంకొకరి మీదకి వచ్చి అక్కడ అది పని చేస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అవకాశం సాతాను తీసుకొని ఇంకా రేపుతాడు, నీ పని అయిపోయింది, నువ్వు ఇంతే మాట్లాడతావా, ఆమె అంత రెచ్చగొట్టి తిడుతుంది, నువ్వు ఇంకా ఏం చేయాలి? హల్లెలూయా. నువ్వు ఇంకా నీకు రావా మాటలు? బోలెడని మాటలు ఉన్నాయి, మంచి మంచి మాటలు ఉన్నాయి.
ఏరుకొని నీవు వెతుక్కొని మాట్లాడవచ్చు అనమాట అని సాతాను ఏం చేస్తా అంటే ఇంకా రేపుతుంది. రేపే వరకు ఇంకా రగిలిపోయి ఉగ్రులు అయిపోయి ఏం చేస్తారంటే ఇంకా మాట్లాడతారు. వాళ్ళ చేతిలో ఉన్న వస్తువులను కూడా ఒకసారి ఏం చేస్తారు, విసిరేస్తూ ఉంటారు ఒకరి మీద ఒకరు. సో ఇలాంటి తత్వం ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగుంటే దేవుని మీద నీకు నమ్మకం లేదు, అలాగే దేవుని మీద నీవు ఆధారపడట్లేదు, అలాగే నీవు దేవుని కొరకు నువ్వు నిలబడే అవకాశాన్ని తీసుకోలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగోలో ఏం పనిచేస్తుందమ్మా? వాక్యం పనిచేస్తుంది. హల్లెలూయా. అయ్యో దేవునికి మాత్రమే మొక్కాలి, ఆ వాక్యం పనిచేసింది. అందుకే దావీదు అంటాడు, నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను, నీ ఎదుట పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ఇక్కడ పాపం అనేది ఇదిగో దేవుని ఆజ్ఞకి అతిక్రమించడము అది పాపంతో సమానం. కాబట్టి మేము మొక్కం అని తేల్చి చెప్పాను. ఓ రాజా, నీకు సమాధానం చెప్పని అవసరం మాకు, చింత మాకు లేదు అని రాయబడి ఉన్నది బైబిల్లో. ఓ రాజా, నీకు సమాధానం చెప్ప చింత మాకు లేదు, ఎందుకంటే మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించే సమర్థుడు. ఈజ్ ఏబుల్ గాడ్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ ద ఫైర్ అని చెప్పి వాళ్ళు భయపడక సమాధానం చెప్తున్నారు. అంతేకాదు, ఒకవేళ రక్షించకపోయినా, ఒకవేళ మేము రక్షిస్తాడని నమ్ముతున్నాం, ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా సరే మేము ఆ ప్రతిమకు మొక్కం. హల్లెలూయా. ఇంత ధైర్యం నీకు రావాలంటే నీలో వాక్యం పనిచేయాలి. హల్లెలూయా. దేవుని మీద నమ్మకం ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, నాది అనే తత్వం ఉండాలి. అలాగే నీలో ఏం పనిచేయాలి? వాక్యం పనిచేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్యం నీకు గుర్తు రావాలి. నీవు వెళ్తున్న గుండా, నీవు ఉంటున్న పరిస్థితులలో, నీవు ఉంటున్న పనులలో నీవు వాక్యంతో నడవాలి. నీవు వాక్యం గుర్తు వస్తున్నప్పుడు, ఇదిగో తప్పు అని చెప్తున్నప్పుడు వెంటనే ఆ పనిని ఆపడానికి పూనుకోవాలి. ఇదిగో సాగిపో, ఇదే రైట్ అని అన్నప్పుడు నీవు సాగిపోయేటట్టుగా ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ దేశం అంతా కూడా ఆ ప్రతికం మొక్కింది, కానీ వీళ్ళు ముగ్గురు కలిసి నిలబడ్డారు. ఒక్కరు నిలబడలే, ముగ్గురు అనుకున్నారు మనం నిలబడదామా, నేను నిలబడతా, నేను నిలబడతా, నేను నిలబడతా, ముగ్గురము కలిసి నిలబడదాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ముగ్గురు కలిసి నిలబడ్డారు. చూడండి, ఒక్కరు కాదు, ముగ్గురు కలిసి నిలబడ్డారు. ఎవరి కొరకు నిలబడ్డారు? వాక్యం వాళ్ళలో పనిచేసింది. దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడు వారి కొరకు పనిచేస్తూ వచ్చాడు. నీవు పని నీవు చేస్తే, నీ నమ్మకం నీవు ఉండి దేవుని మీద ఆధారపడి నీ పని నీవు చేస్తే, నీ కొరకు దేవుని పని దేవుడు జరిగిస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమాత్రము పని చేయకుండా, నీ కొరకు ఆయన పని చేయకుండా దేవుడు కాదు, ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన విననొల్లక ఆయన చెవులు మందం కాలేదు, చేతు కురస కాలేదు. ఆయన రక్షించనేరక ఆయన చేతి కురస కాలేదు. అందుకే ఆయన మీద, ఆయన కొరకు నీవు నిలబడితే, దావీదు నిలబడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఆయన సొంత బలం కాదు, ఆయన సొంత శక్తి కాదు, ఆయన సొంత జ్ఞానము కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆయనకన్నా బలమైన వాళ్ళు ఉన్నారు. సైన్యంలో వాళ్ళ అన్నలు ఆయనకన్నా బలవంతులుగా ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యంలో వాళ్ళు తరబేదు పొందుకొని ఉన్నారు. వాళ్ళు నిలవలేకపోయినారు, భయపడిపోయినారు, ఆయన ఎదిరించలేకపోయినారు, పారిపోతున్నారు. కానీ ఒక్కడు నిలబడ్డాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఒక్కదానివి నిలబడాలి. ఆత్మీయ జీవితంలో వచ్చే వరకు నీ తోటి వాళ్ళు, నీ పక్కలలో, నీ అన్ననో, నీ తమ్ముడో, ఇంకెవరో, ఇంకో నీ స్నేహితుడు నిలబడరు. నిన్ను టెస్ట్ చేసినప్పుడు, దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీవే సమాధానకర్తవు, నీవే జవాబుదారివి. నీ యొక్క పనులకు నీవే జవాబుదారివి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీ తరపున ఎవరో నిలబడడానికి లేదు, నీ తరపున ఎవరో నీ కొరకు నిలబడడానికి లేదు. నీవే జవాబుదారిగా, ఇదిగో ప్రభువా నేనున్నానని నీవు చెప్పగలగాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు నీ లోపము, నీ నష్టం ఏదో చూసి అప్పుడు నీకు అక్కడ తీర్పు ఇవ్వబడుతుంది. అందుకే అందుకే మనం చూస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ తర్వాత వాళ్ళు ఆ రాజు యొక్క ఇంకో సందర్భంలో రాజు యొక్క కళ భావం చెప్పకపోతే అక్కడ దానియేలు కూడా వస్తాడు. వాళ్ళందరూ కలిసి, ఇదిగో మనం ప్రార్థన చేద్దాం, ఈ రాత్రి
మనం వారితో పాటు చావకుండా, ఎవరితో పాటు? మిగిలిన జ్ఞానులతో మనము చావకుండా ఉండాలంటే ఈరోజు నీవు నేను అంతా కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి ప్రార్థన? ఆ కల భావము మన దేవుడు తెలియజేసినట్టుగా, మన మీద కటాక్షం ఉంచి ఆయన దాన్ని బయలుపరచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నీవు నిలబడాలంటే, ఆత్మీయంగా నీవు నిలబడాలంటే, శారీరకంగా ఈ లోకంలో నీవు ఈ యొక్క పరిస్థితులను జయించాలంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు నిలబడి ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దానియేలుకు ఆ కల భావాన్ని దేవుడు బయలుపరిచాడు. అందుకే ఆయన అంటాడు, దేవుడు స్తుతినందదగినవాడు, కాలములు ఆయన చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. ఇదిగో కాలాలు అన్నీ కూడా ఆయన చేతులు ఉన్నాయి, అన్నీ కూడా ఆయన అదుపులో ఉన్నాయి. ఇదిగో నాకు బయలుపరిచిన దేవునికి వందనాలని తెలియజేస్తున్నాడు. తెలియజేసి ఆ తర్వాత ఆయన వెళ్ళి ఆ కల భావాన్ని తెలియజేస్తాడు. ఎందుకంటే మిగతా జ్ఞానులతో పాటు వాళ్ళు కూడా సంహరించబడకూడదంటే దేవుణ్ణి వాళ్ళు వేడుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు కలిసి కట్టుగా ప్రార్థన చేశారు. ఇదిగో నా జీవితంలో కుటుంబ జీవితం నిలబడాలి, కుటుంబం సరిగా కట్టబడాలి, కుటుంబంలో సమాధానంతో నింపబడాలంటే అనుదినము ధూపం వేయాలి. అనుదినము నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. 2 చేతులు పైకెత్తి ప్రభువా అని చెప్పి ఉదయకాల ఆరాధనలో ఉదయకాలం ప్రార్థన చేయాలి. ఇదిగో రాత్రికాల సమయంలో ప్రార్థన చేయాలి. నీకు సమయం దొరికినప్పుడల్లా నీవు ప్రార్థన జీవితాన్ని జీవిస్తూ నడవాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కుటుంబం కట్టబడుతుంది. ఒకవేళ సమస్య వచ్చినా కూడా నీకు జయించే శక్తిని, జయించే బలమును దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నీవు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావు. జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. వీళ్ళకేమిచ్చాడు? జ్ఞానాన్ని. అది తెలియజేసే జ్ఞానం దేవుడు ఇచ్చేసాడు. వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళంతా కూడా దాన్ని చెప్తున్నప్పుడు, ఎస్ ఇదే నిజం, వీళ్ళ దేవుడే, ఇదిగో దానియేలు దేవుడే పూజనీయుడు. హల్లెలూయా. రాజు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ దానియేలు శద్రక మేషక అబేద్నెగో దేవుడే పూజనీయుడు, పూజార్హుడు, వీళ్ళకు మాత్రమే మొక్కాలని చెప్పి రాజు శాసనాన్ని జారీ చేస్తున్నాడు. అంటే నిలబడగలగాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనం చూస్తే దానియేలు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. అలాగే దావీదు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. అలాగే దావీదు వాక్యాన్ని అనుసరిస్తున్నాడు. అలాగే వీళ్ళు కూడా వాక్యాన్ని అనుసరిస్తున్నారు. అలాగే మనది అనే తత్వము కలిగి ఉన్నారు. నీది నాది కాదు, మనది. హల్లెలూయా. మనం, ఇది మన కుటుంబం, ఇది మన సమాజం, ఇది మనది అనే తత్వంతో జీవిస్తున్నారు. నేనే అనేటటువంటి ఆలోచన లేదు వాళ్ళకు. కుటుంబంలో కూడా నేనే అనే ఆలోచన ఉంటే, నేనే అనే ఆలోచన ఉంటే చాలా కష్టం. ఎందుకంటే ఇద్దరు కూడా నేనే అంటారు, ఉన్న వాళ్ళందరూ నలుగురు నేనే అంటారు. అన్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ గొడవలు జరుగుతాయి, సమాధానం ఉండదు, పని ప్రణాళిక ఉండదు, పని జరగదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం కలిసి పని చేయాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో వీళ్ళందరూ కలిసి, దానియేలుకు తెలిసింది, ఇదిగో శద్రక మేషక అబేద్నెగోలు కూడా అంటున్నాడు, మనం అందరం కలిసి ఈరోజు ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? కలిసి ప్రార్థన చేద్దాం. మీరు వేడుకోండి, నేను కూడా వేడుకుంటా. దేవుడు మనల్ని కటాక్షించి ఆ భావాన్ని తెలియజేస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నిజంగా దేవుని కొరకు నీవు నిలబడితే, ప్రార్థన జీవితం నీకు కలిగి ఉంటే నీవు నిలబడే శక్తిని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. బలం లేదా? సోలిపోతున్నావా? సొమ్మసిల్లుతున్నావా? శక్తి లేదా? అయినా సరే నేను వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథంలో, ఇదిగో సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చే దేవుడు ఆయనే. హల్లెలూయా. పక్షిరాజు రెక్కలు చాచుకొని ఎగిరే శక్తిని, అలయక పరిగెత్తే శక్తిని దేవుడిచ్చేవాడై ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన బలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇదిగో నీవు నీ జీవితంలో చాలా సందర్భాల్లో, అయ్యో నా వల్ల కాదు, ఇక నా కుటుంబాన్ని నేను నడపలేను, నా కుటుంబాన్ని ఈ సమస్యలతో కుంగిపోయి ఉన్నది, ఇక నేను వేలలేను, నేను నిలబడలేను అనే తత్వంలో నీవు ఉంటే, అనే భయంతో నీవు ఉంటే, ఈరోజు దేవుని మీద ఆధారపడు. దేవుని కొరకు నీవు నిలబడడానికి పూనుకో. ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబం కొరకు నిలబడతాడు. నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన నీకు చూపిస్తాడు. హల్లెలూయా. పరిష్కారం చూపించే దేవుడు. హల్లెలూయా. ఆయన పరిష్కారం చూపించే దేవుడు. ఇదిగో దానియేలు శద్రక మేషక అబేద్నెగోలకు ఆయన పరిష్కారం చూపించిండు. వాళ్ళు వెళ్ళి రాజు ముందర దర్జాగా ఏమన్నారు? రాజా, ఆ కళ భావాన్ని
తెలియజేస్తాం. ఈ జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఎవరండి? దేవుడే జ్ఞానం ఇస్తాడు. మనం సామెతల గ్రంథంలో చూస్తాం. అంతేకాదు యాకోబు పత్రికలో మనం చూస్తాం. ఎవరికైనా జ్ఞానం కొదువు ఉన్న ఎడల వాడు ఏం చేయాలంట? దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఆ దేవుడు మీకు ఏమి ఇస్తాడంటే జ్ఞానం ఇస్తాడు. అలాగే మనం సామెతల గ్రంథం చూస్తాం. ఏమనంటే దేవుడు తెలివినిచ్చేవాడు ఆయనే, జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, ప్రతిదీ కూడా ఆయన దగ్గర ఉన్నదని మనం ఎరగాలి. అందుకే నీవు రూతు వలె కుటుంబం కొరకు నిలబడాలి. అత్త కొరకు కోడలు, కోడల కొరకు అత్త, మామ కొరకు కోడలు, కోడల కొరకు మామ, తండ్రి కొరకు కూతురు, కూతురు కొరకు తండ్రి, ఇట్లా ఒకరికి అన్నదమ్ములు, కోడలు అందరూ కలిసి కట్టుగా ఒకరికొకరు నిలబడితే, హల్లెలూయా, ఒకరికొకరు నిలబడితే సమస్య ఈజీగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సమస్య పెద్దదిగా అనిపించదు. ఎందుకంటే నేనున్నాను అనే ఒక భావం నీలో ఉంటుంది కాబట్టి ఆ పెద్ద సమస్య నాకున్నారు కదా, మనమంతా ఉన్నాం, ఇంకా అది చిన్నదైపోతుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి తత్వం మనకు ఉండాలి. అందుకే ఎవరు నిలబడతారు? అందుకే ఒక దగ్గర ఉంటుంది, ఎవరు నిలబడగలరు అంటే అనే మాట మనం చూస్తే అక్కడ మనం చూస్తాం. బద్దలైన సందులో ఎవరు నిలబడగలని ఒక సందర్భంలో ఉంటుంది. తర్వాత ఎవరు వెళ్ళగలరు అని ఏషియాతో మాట్లాడితే నేనున్నాను ప్రభువా, నేను వెళ్తా, నన్ను పంపని అంటాడు దేవుడు. అక్కడ ఏషియా అంటాడు. సో అలాగా నేనున్నాననే ఒక ఆలోచన నీకు ఉండాలి. మనం ఉన్నాము అనే ఆలోచన మనకు రావాలి. ఒకరికొకరు ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. కుటుంబంలో నమ్మకం లేకపోయిందా కుటుంబం నిలబడదు. కుటుంబం నమ్మకం లేకపోతే ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే నమ్మకం ఉండదు. కుటుంబం నిలబడే అవకాశం ఉండదు. అలాగే దేవుని మీద కూడా నీవు నమ్మకంతో ఉండాలి. అలాగే ఆధారపడాలి, నమ్మకం ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అలాగే మనది అనే తత్వం ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నాది అనే తత్వం ఉండాలి. నేను చేస్తాను అనే తత్వం నీకు ఉండాలి. అప్పుడు దేవుని కొరకు నేను నిలబడతావు, దేవుడు నీ కొరకు నిలబడతాడు, నీవు జయం పొందుకుంటావు. హల్లెలూయా. జయమిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. యుద్ధములో దావీదుకు జయమిచ్చిండు. గోలియాతును 5 చిన్న ఒడిశల రాళ్లతో 5 రాళ్ళు ఉన్నాయి కానీ ఒకటే రాయి పనిచేసింది. ఒక్క రాయితో ఆయన విసిరి గోలియాతు యొక్క నుదుటను కొట్టినప్పుడు ఆయన ముందుకు పడిపోగా ఆయన కత్తినే తీసుకొని, హల్లెలూయా, ఆయన ఆయుధాన్ని తీసుకొని ఆయన హతమార్చినట్లు మనము చూస్తున్నాం. అందుకే దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని మీద నమ్మకం నీవు నిలిపినప్పుడు, దేవుని మీద నీవు ఆధారపడి ఆయన కొరకు నీవు నిలబడ్డప్పుడు ఏ మాత్రం దేవుడు నీ కొరకు నిలబడడానికి ఏ మాత్రం వెనకంజ వేయడు. నీకు జయం ఇచ్చి నిన్ను నడిపించే దేవుడు ఆయన. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒకటే మాట, కుటుంబంలో ఎలాగైతే రూతు నిలబడిందో తన అత్త కొరకు, నా దేవుడు నీ దేవుడు, నీవు ఉన్న చోటే నేను ఉంటా, నీ బలగమే నా బలగం, నీ కుటుంబమే నా కుటుంబం, నీ దేశమే నా దేశం, నీవెక్కడ వెళ్తే నేను అక్కడ ఉంటా అనే ఆలోచన నీకు రావాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఇదిగో మనమంతా ఒకటే, సంఘం అంటే ఒకటే. ఈ సంఘంలో ఎవరు వేరు కాదు, అందరూ ప్రేమతో ఒకటిగా ఉండాలి. ఆయన శిరస్సు అయినాడు సంఘానికి. మనమంతా శరీరంగా, మనం వేరే పార్ట్స్ కాదు. ఏలు పనిచేయదు, చేతి పనిచేయదు అనుకున్నట్లు ఉండదు. ఈ చేతి ఇంతగా పనిచేస్తే ఒకప్పుడు నిజంగానే చాలా ప్రమాదం జరిగేది. ఒకసారి ఆలోచన చేయండి. ఈ కన్ను మాత్రమే పనిచేస్తే ఈరోజు నేను చూడను, నువ్వేమైనా చేసుకోనంటే వెళ్తారా? వెళ్ళరు. చాలా ఒకసారి ఆలోచించండి. ఎవరికి వాళ్ళుగా ఇలాగ విడిగా పని చేయడానికి పోతే ఈ చేతే చేసుకుని ఉంటే ఒకరోజు నేను వెళ్ళను, నేను చేయను అంటుండే, అప్పుడు ఏం జరగదు. అలాగే నిలబడే దేవుని కొరకు నీవు నిలబడితే ఖచ్చితంగా దేవుడు నీ పనులు జరిగిస్తాడు. అలాగే నీ కొరకు నిలబడతాడు. ఆయన నీకు జయం ఇస్తాడు. నీ ఉన్న ప్రతి కష్టం, నష్టాన్ని, అపాయాన్ని ఆయన నీ నుంచి తొలగిస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నిలబడడానికి పూనుకోవాలి. నిలబడుట్లో నమ్మకం ఉండాలి, దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. అలాగే వాక్యం నీలో పనిచేయాలి. హల్లెలూయా. వాక్యం నీలో పనిచేయాలి. అలాగే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇలాగుంటే నీవు ఎంత కష్టమైనా, అది మళ్ళీ ఇంకో మాట, నాది అనే తత్వం ఉండాలి. మనది అనే తత్వం ఉండాలి. ఇది నీది, ఇది నాది అనే భేదాభిప్రాయం ఉండకూడదు. అప్పుడే నీవు దేవుని కొరకు నిలబడతావు. అప్పుడు నీ కొరకు దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆ ముగ్గురు నేసిండు కానీ 4వ వ్యక్తి అందులో ఇక్కడ
అగ్నిగుండంలో ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీ వెళ్తున్న ప్రతి సమస్య గుండా, నీ వెళ్తున్న ప్రతి అపజయం గుండా, నీ వెళ్తున్న ప్రతి జయము గుండా దేవుడు నీతో ఉన్నాడు. నీవు భయపడిన అవసరం లేదు. ఈరోజు అపజయం వచ్చిందా, రేపు నీకు జయం వస్తుంది. నీవు నిలబడాలి అలాగే, హల్లెలూయా. నీవు అలాగే కాన్స్టెంట్గా నీవు వెళ్ళాలి. ఖచ్చితంగా జయము దేవుడు నీ కొరకు పొంచి ఉంచాడు. ఇదిగో నీకు ఇది చిన్న అపజయమేమో, ఇంకా పెద్ద జయము దేవుడు ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దాని కొరకు నీవు కనిపెట్టుకొని నిలబడితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలుతో నింపి నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆపత్కాలం వచ్చిందా, నీవు ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయన ఉన్నాడని నమ్మకం ఉంచు. ఖచ్చితంగా భార్య భర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో సమాధానము, నమ్మకము, ప్రేమ ఉన్నప్పుడు ఆ కుటుంబము నిలబడుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబం కట్టబడుతుంది. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా కుటుంబం కూల్చబడుతుంది, అది కట్టబడదు. కాబట్టి ఆత్మీయంగా కూడా అంతే. సంఘం ఆత్మీయ జీవితం కట్టబడాలంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. సంఘం అంతా మనం అనాలి, తర్వాత ఆధారపడాలి, వాక్యం నీలో పనిచేయాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రార్థన జీవితం నీవు కలిగి ఉండాలి. అప్పుడు నీవు దేవుని కొరకు నిలబడతావు. పారిపోయే పిరికితనం కాదు. అందుకే మనం పోయిన వారం రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసినాం. ఏది, ఫాస్టింగ్ ప్రార్థనలో పిరికి ఆత్మదేవుడు నీకు ఇవ్వలేడు. ఇంద్రియ నిగ్రహం కలిగి శక్తి కలిగిన ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడు. దాని కొరకు నేను నిలబడాలి. ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నాది మనది అనే తత్వంతో చూడండి, తోటి కోడలు వెళ్ళిపోయింది, ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, ఆమె దేశం కొరకు వెళ్ళిపోయింది. కానీ ఈమె నీ దేవుడు నా దేవుడు, నీ దేశం నా దేశం, నీ బంధువులు నా బంధువులు, అన్నీ నీదేదైతుందో అదంతా నాదే, మనం అనే తత్వంతో ఆమె వెళ్ళింది. కాబట్టి ఆ తర్వాత రోజుల్లో మంచి రోజులు వస్తాయి. రూతు తర్వాత జీవితంలో మంచి దినాలు గడుగుతాయి. ఆమెకు మేలు జరుగుతుంది. ఆమె ఎంతో ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దావీదు జయిస్తాడు. అలాగే శద్రకు మేషకు అబేద్నెగోకు ఆ మంటలో ఆ కాలిపోతున్న దాని సందర్భంలో దేవుడు వాళ్ళని కాపాడుతాడు. ఇలాగా దేవుని కొరకు నిలబడి నీవు పారిపోకుండా నిలబడితే ఖచ్చితంగా దేవుడు నీకు జయమిస్తాడు. అందరూ కూడా లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి, మహోన్నతుడా మా పరమ తండ్రి నీకు వందనాలు. ఈ దినం తండ్రి నిలబడగలగడానికి నీవు నా ఆశ్రయదుర్గం, నీవు నా తండ్రి ప్రభువా, నన్ను నిలబడడానికి సహాయం దయచి, నాది అనే తత్వంతో నేను నిలబడడానికి సహాయం దయచి ఆయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సజీవుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. ఈ దినం నాయన మాతో ప్రభువా మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు. బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోండి, వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. వారి కుటుంబ జీవితం కట్టబడాలి, ఆత్మీయ జీవితం సరిగా ఉండాలి. అయా నీ మీద నమ్మకం ఉంచాలి దేవా. ఒకరినొకరు నమ్ముకోవాలి తండ్రి, ఒకరినొకరు నమ్మకత్వం కలిగి జీవించాలి. అలాగే వారిద్దరు కలిసి నీ మీద ఆధారపడాలి, నిన్ను నమ్మాలి. ప్రేమ అనురాగం వారిలో ఉండాలి. అలాగే వాక్యం వారిలో పనిచేయాలి. మనం అనే తత్వం మాలో ఉండాలి. నీవు నేను అనే భేదం ఉండకూడదు ప్రభువా, మనము అనే తత్వం ఉండాలి. అందుకే యేసయ్య నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట. దేవానికి వందనాలు. ఈ దినం నేను నిలబడడానికి సహాయం దయచి నేను నిలబడతాను తండ్రి. నా కుటుంబం కొరకు నేను నిలబడతా, ఆత్మీయ జీవితంలో సంఘం కొరకు నేను నిలబడతా, ఇదిగో దేవుని యొక్క పనుల కొరకు నేను నిలబడతా. దేవుడు నా కొరకు నిలబడతాడు. ఆయన విజయం ఇచ్చే దేవుడు అయినాడు. అపజయము నాకు ఉండదు, ఎందుకంటే దేవుని మీద నేను ఆధారపడుతున్నాను. ఆయన చేయగలడు. ఈజ్ ఏబుల్ గాడ్. ఆయన సమర్థుడైన దేవుడు, నమ్మదగిన సహాయకుడు, ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు ఆయన నాకున్నాడు. కాబట్టి ఆయన నమ్ముతున్నాను ప్రభా. ఈ దినం ఆయన ఇక్కడ ప్రతి బిడ్డ తండ్రి నిలబడడానికి వాళ్ళు నిశ్చయించుకుందరుగాక. వాళ్ళు కష్టం వచ్చినప్పుడు, చిన్న చిన్న ఆయాసం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవా నీ నుంచి దూరం అవ్వకుండా ఉన్నట్టుగా వారు నిశ్చయించుకుందరుగాక. వాళ్ళు కొట్లాడి వాళ్ళు చిన్న చిన్న విషయాలను వాళ్ళు గొడవలు పడి దేవా నిన్ను మీదికి దేవుని సన్నిధికి రాకుండా దూరం అయిపోతున్నారు. దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళు అయ్యా
వెడబాటుగా ఉంటున్నారు తండ్రి, వారిని క్షమించండి ప్రభువా. అలాంటి ఆలోచన ఉండకూడదా? ఇది మాది అనే తత్వంతో, మనదనే తత్వంతో వాళ్ళు ముందుకు సాగునట్టుగా, వారు నిలబడినట్టుగా, వాళ్ళు ఎదుర్కొన్నట్టుగా, వాళ్ళు బలము దయచేయి, వాళ్ళకు శక్తి దయచేయి, వాళ్ళు ముందుకు సాగిపోదురుగాక, వాళ్ళు జయించుదురుగాక, వాళ్ళు నిలబడుదురుగాక, ఆత్మీయ జీవితంలో పోరాటంలో వాళ్ళు నీ మీద ఆధారపడి నిలబడుదురుగాక, అలాంటి గొప్ప శక్తితో నింపబడుదురుగాక. దావీదు పొందుకున్న విజయం ప్రతి ఒక్కరు పొందుకుందురుగాక. గొప్ప కార్యం ప్రతి ఒక్కరిలో జరిగించండి తండ్రి. అయా మనది అనే తత్వం రూతు వలె తన అత్తను ప్రేమించినట్టుగా, అత్త రూతును ప్రేమించినట్టుగా మనది అనే తత్వంతో ముందుకు సాగుదురుగాక. అలాంటి గొప్ప కృప ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. వాక్యంతో నింపబడుదురుగాక, వాక్యంతో వాళ్ళు నడుచుదురుగాక. ఓ అలాంటి గొప్ప కార్యం జరిగించండి. ప్రార్థన జీవితం కలిగి ఉందురుగాక. ముందుకు సాగుతుండగా జయం మీద జయము, ఓ విజయం మీద విజయం వాళ్ళు పొందుకుందురుగాక దేవా. అలాంటి గొప్ప కార్యము వారికి జరుగునుగాక. వారు ముందుగా నిలబడాలని నిశ్చయించుకుందరుగాక. పారిపోక, భయపడి పారిపోక, ఓ ఉన్న కష్టాన్ని బట్టి దిగులు పడక నిన్ను మీద ఆధారపడి నిలబడుదురుగాక. అలాంటి నిశ్చయత ప్రతి బిడలో ఈ దినాన్ని ప్రభువా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పెరిగి ఆత్మనివ్వలేవు తండ్రి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మశక్తిని ఇచ్చావు తండ్రి. అలాంటి శక్తి కలిగి, అలాంటి నిగ్రహం శక్తి కలిగి ప్రతి బిడ నిలబడుదురుగాక. అలాంటి గొప్ప కృప ప్రతి ఒక్కరికి దయచేసి మాయం పొందమని యేసు సర్వశక్తి గల నామములో అడిగి స్తుతించి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలమ్మా. దేనికి